ఉమామహేశ్వరరావు అక్రమాస్తులపై ఫోకస్ పెట్టిన ఏసీబీ హైదరాబాద్ లోనే కాదు విశాఖ అనకాపల్లి జిల్లాల్లో కూడా రెండు ప్రాంతాల్లో సోదాలు చేస్తోంది. పెందుర్తి దేవరపల్లిలోని ఆయన బంధువులు సన్నిహితుల ఇళ్లలో కూడా సోదాలు జరుగుతున్నాయి. రోలుగుంటలో ఉమామహేశ్వరరావు బంధువు తమ్ము నాయుడు ఇంట్లో కూడా సోదాలు చేస్తున్నారు అధికారులు. మా ప్రతినిధి ఖాజా లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. ఖాజా, విశాఖలో జరుగుతున్న దాడులు ఎన్ని ప్రాంతాల్లో జరుగుతున్నాయి? ఇప్పటి వరకు జరిగిన ఈ తనిఖీల్లో ఏమైనా కీలక సమాచారం బయటకు వచ్చిందా? ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఏదైతే హైదరాబాద్లో సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు బంధువులు ఇళ్లలో ఏదైతే సోదాలు ప్రారంభించిందో ఏసీబీ, అక్కడ నుంచి ప్రత్యేక బృందం హైదరాబాద్ నుంచి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం విశాఖ కూడా వచ్చింది. విశాఖతో పాటు విశాఖ అనకాపల్లి జిల్లాల్లో రెండు చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తుంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా ప్రత్యేకంగా సోదాలు నిర్వహిస్తుంది. అయితే ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజు ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. ఈ తనిఖీల్లో ప్రధానంగా కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ప్రధానంగా పెందుర్తిలోని పులగానిపాలెంలో అతని ఉమామహేశ్వరరావు సన్నిహితి ఇంట్లోతో పాటు అనకాపల్లి జిల్లాలోని దేవరపల్లి మండలంలో ఒకచోట, అలాగే రోలుగుంటలోని ఉమామహేశ్వరరావు సంబంధించిన సన్నిహితుడు తమ్మునాడు ఇళ్లలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. అయితే ఈ ఉమామహేశ్వరరావుపై గతం నుంచి కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. 2 సార్లు సస్పెండ్ అయినప్పటికీ ఆయన తీరులో ఎటువంటి మార్పు లేదు. అనేక ఆర్థిక వ్యవహారాలతో పాటు కేసుల్లో భారీగా అవినీతికి పాల్పడినట్టు అనేక ఆరోపణలు ఉన్న నేపథ్యంలోని దాని తర్వాత ప్రత్యేకంగా ఒక బృందం, ఏసీబీ అధికారుల బృందం ఈరోజు విశాఖకు చేరుకుంది. ఇక్కడ అతనికి సంబంధించిన బంధువులు అలాగే సన్నిహితుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తుంది. అయితే ఇప్పటివరకు కీలక పత్రాలు మాత్రమే, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏసీబీ హైదరాబాద్ సంబంధించిన ఉన్నతాధికారులు కాసేపట్లో బయటపెట్టే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ ఏసీబీకి సంబంధించిన ఎక్కడైతే సోదాలు చేస్తారో ముందుగా ఏసీబీ అధికారులు ప్రత్యేకంగా ఎవరైతే నిందితుడుగా భావిస్తారో అతనికి సంబంధించిన పూర్తి డేటాను సేకరిస్తారు. ఆయా నిందితుడికి సంబంధించిన బంధువులు సన్నిహితులు ఎవరెవరు ఉన్నారో అతనికి సంబంధించిన ఆస్తులు ఏ ప్రాంతాల్లో ఉంది, అక్కడ స్థానికంతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ అతనికి సంబంధించిన బినామీ ఆస్తుల పేరుతో చాలా వరకు ఈ ఆర్థిక నేరాలు పాల్పడిన వాళ్ళు ఎక్కువ వరకు బినామీ పేర్లతో కూడా ఆస్తులు కూడగడతారన్న నేపథ్యంలోని అటువంటి బినామీ ఆస్తులు ఎవరి పేరు మీద పెట్టారా, అక్కడ సంపాదించిన సొమ్మును ఇతర ప్రాంతాలకు తరలించారా, అతని బంధువులు ఎవరైనా ఇతని బినామీ పేర్ల మీద అతని వాళ్ళపై ఆస్తులు కూడగట్టారా అన్న దానిపై ఫోకస్ చేస్తారు. ఆ తర్వాత ఒక లిస్ట్ అవుట్ చేసిన తర్వాత ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తుంటారు డిఏ కేసులో. ఇందులో భాగంగానే ఈరోజు అక్కడ ఏదైతే హైదరాబాద్లో అక్కడ ప్రత్యేకంగా బృందాలు దాదాపుగా ఏకకాలంలో 8 చోట్ల చేశారో 2 తెలుగు రాష్ట్రాల్లో, అక్కడ హైదరాబాద్లో 6 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ఒక ప్రత్యేకంగా బృందం విశాఖ చేరుకుంది. విశాఖతో పాటు విశాఖలోని పెందుర్తి పులగానిపాలెంలో ఒక ఇంట్లో సోదాలు నిర్వహించింది. దీంతోపాటు అనకాపల్లి జిల్లాలోని దేవరపల్లి, అలాగే దాంతోపాటు అక్కడ రోలుగుంట మండల కేంద్రంలో కూడా తమ్మునాయుడు అనే ఒక వ్యక్తి ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. కీలక డాక్యుమెంట్లు కూడా ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళకి ఉమామహేశ్వరరావుకి ఉన్న సంబంధం, దాంతోపాటు అతనికి సంబంధించిన ఏదైనా డాక్యుమెంట్స్ ఇక్కడ ఉన్నాయా, బినామీ పేర్లతో ఇక్కడ ఏదైనా ఆయన కూడగట్టారా అనే దానిపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెంచారు. మరోవైపు ఇప్పటికే ఉమామహేశ్వరరావు దగ్గర హైదరాబాద్లో ఒక ఎస్పీ స్థాయి అధికారికి సంబంధించిన కీలక ఆస్తి పత్రాలు కూడా బయటపడిన నేపథ్యంలోనే అటువంటి పత్రాలు ఇంకా ఏదైనా ఇక్కడ ఉన్నాయా, ఇంకా ఇతనికి సంబంధించిన ఉన్నతాధికారులకు సంబంధించిన ఏదైనా ఆస్తులకు సంబంధించిన పత్రాలు కూడా ఎక్కడైనా దాచిపెట్టాడా, లేకపోతే ఇతనికి సంబంధించిన ఇంకా ఏమైనా బినామీ పేర్లతో ఎక్కడైనా దాచిపెట్టాడా, స్థిరాచర ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయని దానిపై పూర్తి స్థాయిలో ఏసీబీ అధికారులు కూపీలాగుతున్నారు. పూర్తి స్థాయిలో కూపీలాగిన తర్వాత ఈరోజు సాయంత్రానికి హైదరాబాద్లోని ఏసీబీ అధికారులు దీనిపై ఒక పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చే అవకాశం ఉంది. ఎంతవరకు బంగారం, నగదు దొరికాయి, బ్యాంకు లాకర్లేని ఆయన ఎంతవరకు ఆయనపై ఆదాయానికి మించిన ఆస్తులు ఇప్పటివరకు తెలియని దాని మీద ఒక వివరణ ఇచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ ఖాజా. సో అది విశాఖ అనకాపల్లి జిల్లాలో జరుగుతున్న తనిఖీలకు సంబంధించిన సమాచారం. అయితే